భారతీయ జనతా పార్టీ జాతీయ ఊపు ఈ కూటమికి ఫెచ్చింగ్ అయింది. బీజేపీ వల్ల 2 నుంచి 3% యాడ్ అయింది. ప్లస్ ఈ కూటమికి సస్టైనబిలిటీ బీజేపీ వల్ల వచ్చింది. అంటే కేంద్రంలో మోడీ ఖాయమని నమ్ముతున్న ప్రజలకి ఆ మోడీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళతో జట్టు కడితే ప్రమాదం అనేటటువంటి ఫీలింగ్ ఉంది ఆంధ్రలో. అలాంటి సందర్భంలో మోడీతో పాజిటివ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తిగా జగన్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అదే సందర్భంలో జగన్ని వద్దనుకున్నప్పుడు అవతల ఉన్న తెలుగుదేశం కూడా మోడీతో ర్యాపో మెయింటైన్ చేయాలని కోరుకున్నారు వాళ్ళు తటస్థులు. వాళ్ళు కోరుకున్నట్టుగా ఆ ముగ్గురు కలవబట్టినే అక్కడ ఓట్లేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఓటర్ ఈ ఇద్దరికి ఓటేశాడు, ఈ ఇద్దరు ఓటర్లు వాళ్ళిద్దరికి ఓట్లేశారు. అంతే కదా. తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీకి ఓట్లేశారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం జనసేనకు ఓట్లేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ సాధారణంగా 50% మించి జరగని రోజుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ 80 to 85% జరిగింది తొలిసారి. ఇది 80 to 85. అందుకనే 10 ఎమ్మెల్యే సెట్లో 8 గెలిచింది బీజేపీ, 21కి 21 గెలిచింది జనసేన. బీజేపీ కోల్పోయింది 2, తెలుగుదేశం కోల్పోయింది 9. 11 కదా వీళ్ళకి తగ్గింది. ఆ 9 తెలుగుదేశం కోల్పోయింది, 2 బీజేపీ కోల్పోయింది. ఇది క్లియర్ కట్గా గుర్తుంచుకోవాల్సింది. దాన్ని బట్టినే ఇక్కడ ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఒక స్టేజ్కి వచ్చాక ఒక ఈగో క్లాష్ బిగిన్ అవుతుంది. పవర్ అన్నటువంటిది ఒక పెద్ద